విశాఖపట్నం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముజీబ్ ని పయనం ఎటువైపు? కాంగ్రెస్ నేత మదనపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ రాజకీయ అడుగుల మీద ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు. తంబళ్లపల్లి టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా కొండా నరేంద్రకు టికెట్ కేటాయించాలని జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కొనసాగిన నిరసన ర్యాలీ. లారీలు అక్రమంగా తరలిస్తున్న 50 లక్షల రూపాయలు విలువ చేసే టేకు లారీతో సహా పట్టుకొని సీజ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న పలువురు స్థానికులు. నిరుద్యోగులకు ఉపాధి హామీ కల్పించాలని లక్ష్యంతో నేడు మదనపల్లి శ్రీ జ్ఞానాంబిక కాలేజీలో నిర్వహించిన స్టార్టెక్ కంపెనీ వాక్ ఇన్ డ్రైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేసినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నిర్వాహకులు నాగర్వల్లి ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి నిరుద్యోగ సమస్యను తీర్చడమే లక్ష్యంతో తాము ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. తమకి అన్ని విధాలా సహకారం అందిస్తున్నటువంటి మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషాకి ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి యువత ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి తమ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో ఇటు నిరుద్యోగ సమస్య తీరడమే కాక తమ కంపెనీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని కంపెనీ యొక్క హెచ్ఆర్లు తెలిపారు. శనివారం జరిగిన వాక్ ఇన్ డ్రైవ్ కు 600 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. So we are planning to give them an opportunity to get into BPO sectors, international companies. So StarTech is a company which mainly deals with background verification. We have clients who are associated with us. They are US clients from America. So if they have any background verification to be done, so to India they'll be sending cases. So people we hire from this college, they will be doing background verification for those particular people completely over emails. So we would like to thank this college especially Shahjahan Basha for giving us an opportunity to come here and conduct a drive so that we can hire quality candidates who are people who are really looking out for a job to join our company especially. So hope we help them and they stick on with us for a long time and grow on the ladder and become managers one day, and that's going to be a good name for us. So that's it from my end. So from the SPOC who was helping us, Wahida, we heard from her that in this village Madanpalli there are a lot of youths who are unemployed, who are trying to get new jobs elsewhere, but they don't have the right guidance. So hence we have come here firstly to hire them as well. So today we have taken about 200 interviews and for domestic locations and international locations, and we have shortlisted people who are yet to go for second round of interview. So we are going to brief the candidates well and make them get selected as well. So that's మదనపల్లి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఇచ్చే నిమిత్తమై ఈరోజు మన స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ జ్ఞానాంబిక కాలేజీలో వారు మరి గురుప్రసాద్ గారి సహకారంతో పాటు మరి మా ప్రీతం నాయకులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మదనపల్లి శాసనసభ్యులు మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి సహకారంతో మరియు మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆషిక్ గారి సహకారంతో ఈరోజు మరి వాక్ ఇన్ డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి హాజరయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగంలో చేరబోయే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూలో అటెండ్ అయిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇలా వాకింగ్ డ్రైవ్లు ఇంకా మేము మా ఆధ్వర్యంలో నిర్వర్తిస్తామని చెప్పి ఆ అవకాశాన్ని కూడా మరోసారి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జ్ఞానాంబిక కాలేజీ గురువు సార్ కావచ్చు, మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని వెన్నుండి నడిపించిన
మా మదనపల్లి మాజీ శాసనసభ్యులు షాజాన్ బాషా గారికి, మరి జ్ఞానాంబిక కాలేజీ స్టాఫ్కి, మరి ప్రిన్సిపల్ మేడం గారికి, ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై తెలుగు తమ్ముళ్లు మరోమారు భగ్గుమన్నారు. అభ్యర్థిని మార్చాలంటూ భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. బి కొత్తకోట నుంచి పీటీఎం తంబళ్లపల్లి ములకల చెరువు మీదుగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు జన సైనికులు పాల్గొన్నారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకు టికెట్ కేటాయించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. తెలుగు తమ్ముళ్ల నిరసన ర్యాలీతో తంబళ్లపల్లిలో ముఖ్య నేతలు ఆలోచనలో పడ్డారు. నియోజకవర్గంలో తెలుగుదేశం ఆర్ట్ కోర్ కార్యకర్తలు సైతం జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వంపై నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఈ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి గారిని ప్రకటించినారు. అది మేము వ్యతిరేకిస్తున్నాము. కార్యకర్తలుగా, ఆ పార్టీ కార్యకర్తలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టి ముందుకెళ్లాలని, అధిష్టానానికి మా వేదన తెలియాలని మేము ఈ బైక్ ర్యాలీ చేపట్టాము. ఈ జయచంద్రారెడ్డి అనే అతను మాకెవ్వరికి కానీ తెలియదు. అతను ఏ పార్టీ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. ఎప్పుడు కూడా పార్టీ జెండా మోసింది లేదు. కాబట్టి మేము ఆ వ్యక్తిని వ్యతిరేకిస్తున్నాం పార్టీ పరంగా. కాబట్టి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని వేరే వాళ్లకు టికెట్ కేటాయించాలని మా అభ్యర్థన. ఆ వేరే అతను ఎవరంటే కొండా నరేంద్ర గారు. ఆయన 2009లో పిఆర్పి పార్టీకి పనిచేశారు. తర్వాత 2014లో టీడీపీకి పనిచేశారు. కానీ అనివార్య కారణాల వల్ల, వేరే సమీకరణాల వల్ల టికెట్ చేజార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమంది కార్యకర్తలకు అండగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ప్రయత్నం చేస్తే అధిష్టానం వేరే అతనికి టికెట్ ఇచ్చింది. అతను ఎవరో కూడా మాకు తెలియదు. మా విన్నపం అధిష్టానం ఒకటే, తంబళ్లపల్లి గెలిచే టికెట్, ఇది గెలిచే స్థానం టీడీపీకి కంచుకోట. కానీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి ఇవ్వడం వల్ల ఈ స్థానం ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి అధిష్టానం ఆలోచించి పునరాలోచించుకొని మరలా వేరే వాళ్ళకు టికెట్ మార్చాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఆ వ్యక్తి కొండా నరేంద్ర అయితే మేము ఈ నియోజకవర్గ ప్రజలందరూ మూకుమ్మడిగా అందరూ సహాయం చేసి మేము గెలిపించుకుంటాము. కాబట్టి కొండా నరేంద్ర గారికి టికెట్ ఇవ్వాలని మా విన్నపం అధిష్టానం. మా తంబళ్లపల్లి నియోజకవర్గానికి జయచంద్రారెడ్డి అనే వ్యక్తిని నియమించినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు కానీ మాకు వచ్చి ఏమి చేసింది కానీ, ఆయన అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఇంతకుముందు కూడా మేము ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు 2 months నుంచి వచ్చి ఆయన అనుకోకుండా టీడీపీలోకి చేరిపోవడము, ఆయనకు టికెట్ ఇవ్వడము మేము తీవ్రంగా మా తంబళ్లపల్లి నియోజకవర్గం మొత్తము ఖండిస్తున్నాము. కొండా నరేంద్ర అనే వ్యక్తి అయితే మాకు చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మేము ఆయనని మేమే ఎంచుకుంటున్నాము. ఆయన అయితేనే బాగుంటుందని కోరుకుంటున్నాము. జై టీడీపీ, జై జనసేన. టీడీపీ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నాము. ఆయన అంటే ఎవరికై తెలదు, ప్రజల మధ్యలో ఉండే మనిషి కాదు. ఈ బుద్ధి ఎక్కడో ఉండి ఈ బుద్ధి వచ్చేసి నాకు టికెట్ కావాలని టికెట్ ఇచ్చినారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కావున మనం ఈ బుద్ధి బ్రేక్ ర్యాలీ కూడా చేసినాము. ఇక్కడ వేరే అభ్యర్థిని నియమించాలని మేము అధిష్టానాన్ని కోరుతున్నాము. ఆ అభ్యర్థి ఎవరంటే కొండా నరేంద్ర గారు అయితే 10 మందికి తెలుసు. కాబట్టి ఆయన 2014లో కూడా టికెట్ ట్రై చేసినాడు. అప్పుడు జనం మద్దతు ఇచ్చినారు. కానీ మీరు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అప్పుడు ఉన్నాడు. అబద్ధుంటే సేవా కార్యక్రమాలు ఎన్నో తమ్మాల నియోజకవర్గంలో చేస్తా ఉన్నాడు. కావున మీరు ఎప్పటికీ కొండా నరేంద్ర అధిష్టానానికి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడంతా ప్రజలంతా మేమంతా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడంతా కొండా నరేంద్రకి అయితే టికెట్ ఇస్తే అందరం జనసేన టీడీపీ కలిసి పనిచేసేదానికి, టికెట్ గెలిపించుకునేదానికి కూడా ప్రజలంతా ఏకంగా ఉన్నారు.
మున్సిపల్ చైర్మన్ గా అనితర సాధ్యమైన పనితీరు కనబరిచి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకుంటున్న ముజీబ్ హుస్సేన్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి నియోజకవర్గం రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న ముజీబ్ హుస్సేన్ మౌనం వెనుక మర్మం ఉందా? 15 ఏళ్ల వయసులో కాంగ్రెస్ జెండా ఎత్తి అంచెలంచులుగా ప్రజా జీవితంలో ఎదిగి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసిన మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుస్సేన్ రాజకీయ అడుగుల మీద ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2001లో మదనపల్లె ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ముజీబ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ తరపున రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశారు. అంతకు మునుపు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ గా అనంతరం చైర్మన్ గా సేవలందించారు. దివంగత వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన ముజీబ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ లో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు పూర్తి దూరం పాటిస్తున్నారు ముజీబ్ హుస్సేన్. కానీ నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ముజీబ్ పేరు మళ్లీ తెర మీదకు వస్తోంది. మదనపల్లి నియోజకవర్గంలో ముస్లిం రాజ్యాధికార రాజకీయాలకు ఆద్యుడిగా భావించబడే ముజీబ్ హుస్సేన్ రాజకీయాలకు పూర్తిగా రామ్ పలకడం ఏమిటని ఆయన అభిమానగణం ఆవేదన చెందుతోంది. పరిపాలన దురంధరుడుగా అవినీతి పట్ల చండ శాసనుడుగా పేరున్న ముజీబ్ హుస్సేన్ రాజకీయ మౌనం వీడాలని వారు కోరుకుంటున్నారు. నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముజీబ్ హుస్సేన్ మళ్లీ కాంగ్రెస్ కిరీటాన్ని ధరిస్తారా? దశాబ్దాల వైరాన్ని వీడి రాజకీయ నాయకులు కలుసుకుంటున్న వేళ ముజీబ్ హుస్సేన్ కూడా మంత్రి పెద్దిరెడ్డితో వైరానికి స్వస్తి పలికి ఫ్యాన్ పార్టీ వైపు మళ్లుతారా? దశాబ్ద కాలానికి ముందే వచ్చిన పసుపు పార్టీ ఆఫర్ చేజిక్కించుకొని సైకిల్ ఎక్కుతారా? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ గూటికి చేరుతారా అన్న ప్రశ్న నియోజకవర్గ ప్రజలలో నెలకొని ఉంది. శుక్రవారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ నిర్వహించిన న్యాయ సాధన సభ ఊహించిన దానికంటే ఎక్కువగా అన్ని వర్గాల ప్రజలు ఆదరించి విజయవంతం చేయడం జరిగిందని మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ పేర్కొన్నారు. శనివారం మదనపల్లె కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా ద్వారానే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల క్రితం మాట ఇచ్చి తప్పిన ఎస్వి యూనివర్సిటీ విషయాన్ని గుర్తు చేస్తూ వైఎస్ షర్మిలమ్మ న్యాయ సాధన సభ నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా విచ్చేసి విజయవంతం చేయటం కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న ఆదరణకు, షర్మిలమ్మ పైన ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి అంశంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తారని వివరించారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోదాను సాధించడంలో విఫలం చెందాయన్నారు. మదనపల్లె అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. మదనపల్లె నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ సభలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మదనపల్లె రూరల్ మండలం అధ్యక్షులు వై సురేంద్రరెడ్డి, మాజీ ఎంపీటీసీ నారాయణ రెడ్డి, మహబూబ్ పీర్, సయ్యద్, సోను తదితరులు పాల్గొన్నారు. నేను ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి కూడా దాన్ని ఊసేయలేదు. దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని కూడా తుంగలో దొక్కాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీనే తీరుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది తెలుసు ఎంత అవసరమో. దాన్ని సాధించుకునే వరకు షర్మిలమ్మ గారు పట్టు వదలనని చెప్పి వాగ్దానం కూడా చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా రాబోయే ఎన్నికల్లో గెలిచిన వెంటనే దేశంలోనే మొదటి సమస్యగా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధమైన రాజకీయ మలుపులకు వేదికైన నిన్నటి తిరుపతి సభను మన రాయలసీమ జిల్లాల నుంచి కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ కమిటీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే
రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చాలా సభలు నిర్వహించి ప్రజలకు రాబోయే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఒక్కొక్కటిగా తెలియజేసే ఆలోచన ఉంది. అనంతపూర్లో ప్రతి పేదవానికి ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల సహాయం చేసేది ప్రకటించడం జరిగింది. తిరుపతి సభలో ప్రత్యేక హోదా పైన గట్టిగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి సభలోనూ ఒక్కొక్కటి చేస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను, కాంగ్రెస్ పార్టీ ఇవ్వదలుచుకున్న గ్యారెంటీలను ప్రతి ఒక్కటి ప్రజలకు వివరించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేస్తున్న ప్రయత్నంలో ఈ సభలన్నీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సభను విజయవంతం చేసి ప్రతి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ మేలు జరుగుతుందని గ్రహించి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద టేకు కొయ్యల లోడుతో వెళుతున్న 20 చక్రాల లారీని శుక్రవారం సాయంత్రం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన లారీకి ట్రాన్స్పోర్ట్ పర్మిషన్, కటింగ్ ఆర్డర్ లేకపోవడంతో లారీని తీసుకువచ్చి మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయ ఆవరణలో నిర్బంధించారు. అనుమతులు లేకున్నా పట్టుబడిన లారీని సీజ్ చేయకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. లారీ పట్టుబడినా సీజ్ చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టుబడిన లారీలో లోడ్ చేసిన టేకు ఎన్ని టన్నులు ఉంది, ఎన్ని టేకుమాన్లు కొయ్యడానికి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చిన చెట్లను కాకుండా ఎక్కువ చెట్లను కట్ చేసి అధిక మొత్తంలో లోడ్ చేసుకుని తరలిస్తున్నారా, లేక ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం గుట్టుగా సాగుతోందా అన్నది ఉన్నతాధికారులు రంగప్రవేశం చేస్తే తప్ప వెలుగు చూసే అవకాశాలు కనిపించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కటింగ్ ఆర్డర్, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకురావడానికి అధికారికంగా తరలిస్తున్న వారికి అవకాశం, వ్యవధి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టుబడిన లారీకి అపరాధం విధిస్తే సుమారు 50 లక్షలకు పైగా అపరాధం ఉంటుందని తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున స్మగుల్డ్ జరుగుతున్నా కేసు నమోదు చేయకపోవడంపై అధికారుల డొల్లతనాన్ని బయటపెడుతోంది. లారీని సీజ్ చేస్తారా, లేక రాజకీయ ఒత్తిళ్లు, ఆమ్యామ్యాలకు ఆశపడి వదిలేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.